అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. ఈరోజు కూడా ఒక మంచి కంటెంట్తో నేను ముందుకు వచ్చాను. ఇది కూడా ఏంటంటే నేను చేసిన వీడియోస్లో ఇది కూడా ఒక మెమరబుల్ వీడియో. ఎందుకంటే మన భవిష్యత్తుకి ఇప్పుడు నేను చెప్పేది అంటే నా ఫ్యామిలీ అనుకోండి, నా చుట్టూ ఉన్న సొసైటీ అనుకోండి, ఎంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఇది చూడాలి. ఇది నిజమేనా కాదా మీరు తప్పకుండా కమెంట్ పెట్టాలి. నేను ఎప్పుడు మీకు కమెంట్స్ ఎక్కువ చెప్పను కానీ ఈ విషయం మాత్రం మీరు వినాలి. ఇది కరెక్టేనా కాదా మీరు నాకు చెప్పాలి. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ కేసు మనం చూసాం కదా, తర్వాత కేరళ కేసు ఒకటి చూసాము. ఎన్నో కేసెస్ ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కదా. అసలు ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదండి. మొన్న రీసెంట్గా ఒక కేసు అయింది, ఏది భర్తని చంపేసింది తను కూడా. అంటే ఇట్లా రకరకాలుగా అనమాట ఎన్నెన్నో కేసెస్ అవుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఆడ కానీ మగ కానివ్వండి. ఫస్ట్ మనం అమ్మాయిల దగ్గరికి వద్దాం. అమ్మాయి పుట్టి పెరుగుతూ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కాలంతో పాటు ధర్మం మారుతుంటుంది. ఒకప్పుడు వాళ్ళ నీడలో మేము బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు మాకు కొన్ని క్రమశిక్షణ నేర్పేది. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎటు తిరగాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి, ఎప్పుడు ఇంటికి రావాలి, ఎలా మాట్లాడాలి పద్ధతిగా. ఇవన్నీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం అంటూ ఏముండదు. వాళ్ళు ఏదైతే ఒకటి పాటిస్తున్నారో దాన్ని మాకు అణువున జీర్ణించుకొని పోయి మేము బ్రతికే పద్ధతి ఎట్లా ఉంటుందంటే, డబ్బుకి కోటీశ్వరులమే కాకపోవచ్చు కానీ కాస్త కూస్త పేరు అనేది వస్తుంది, మనశ్శాంతి అనేది వస్తుంది. అంటే మన దగ్గర ధర్మం ఉంటే తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అట్లానే ఇప్పుడు అట్లా కాదు, కాలంతో పాటు ధర్మం మారిపోయింది. విచ్చలవిడి అనే తనం ఒకటి అయిపోయింది. స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా అడుగుతున్నారు స్వేచ్ఛ కావాలని ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కదా. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది అనుకుందాం, మనకి అమ్మాయి పుట్టింది, పెరిగి పెద్దదైపోతుంది. ఒకప్పుడు ఏమంటారు, మన శరీరంలో కలిగే మార్పులు అనేవి ఉంటాయి చూడండి. ఆ మార్పులకు అనుగుణంగా జీవన విధానం ఉండేది. పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అప్పట్లో వెనకట ఈ హత్యలు, రేపులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇవన్నీ ఏం లేవు కదా. మరి రాను ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ ఆడపిల్లల తల్లిదండ్రులే రకరకాలుగా వాళ్ళ వేషభాషలు కానివ్వండి, వాళ్ళకు స్వేచ్ఛ అనే పేరుతోని ఫస్ట్ మెయిన్ మిస్టేక్ అక్కడనే వస్తుంది. ఎందుకంటే సృష్టిలో ఒక ఆకర్షణ ఆడపిల్లకి అనేది ఉంది కదా. ఉన్నప్పుడు మరి దానికి టెంప్ట్ అవ్వకుండా ఉండవాలంటే మగవాళ్ళంటే పురుషోత్తములు అయి ఉండాలి. ఆ అబ్బాయిలు కూడా తల్లిదండ్రులు ఎట్లా పెంచాలో చెప్తాను నేను. అయితే నేను మొన్న రీసెంట్గా ఒక సినిమా చూశాను. అందులో ఏమైందంటే, ఒక అమ్మాయి తల్లిదండ్రులకి, ఆ అమ్మాయి రాను పెరుగుతూ అమ్మాయికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. చాలా జాగ్రత్తగా వినండి. కానీ తను ఎంత సిన్సియర్ అంటే, తనకి ఏది కావాలన్నా డైరెక్ట్ వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పేది. అతనికి అన్ని డౌట్సే, చిన్నప్పటి నుండి డౌట్స్. తను పెరుగుతుంటే తన శరీరంలో వచ్చే మార్పుల గురించి కూడా తల్లిదండ్రులను అడిగేది. అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఎందుకు నాన్న నాకు ఇట్లా జరుగుతుంది, నా శరీరంలో మార్పులు, నాకు అబ్బాయిలతో ఎందుకు ఉండాలనిపిస్తుంది, అబ్బాయిల స్నేహం ఎందుకు కావాలని అనిపిస్తుంది, ఇలా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేక వాళ్ళు మౌనంగా ఉంటే ఈ అమ్మాయి మళ్ళీ అడిగి ఆ తర్వాత ఇబ్బంది పడి ఊరుకుంది అమ్మాయి. అంటే వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్గా వాళ్ళకి ఆ హార్మోన్స్ ఎప్పుడైతే ఆ లోపల కొన్ని ఉంటాయో, చేస్తాయో, బాడీ పరంగా వచ్చేవి, దానికి ఏమైతే కొన్ని ఫీలింగ్స్ వస్తాయో, సెక్షువల్ ఫీలింగ్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, శరీరాన్ని బట్టి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఒక ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇన్ని డౌట్స్ అడుగుతుంది అమ్మాయి. అడిగినప్పుడు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు నిజంగా కొంచెం ముందుకి, అంటే కూతురైనా సరే ఇది ఒక ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటే ఆ అమ్మాయికి ఏదైతే నేను చెప్తానో ఆ పరిస్థితి వచ్చేది కాకుండే. తర్వాత సడన్గా కాలేజ్లో ఒక అబ్బాయిని ఇష్టపడడం అంటే ప్రేమ కాదు, అది జస్ట్ బాడీలో కలిగే ఫీలింగ్స్ అంతే. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కలవడం చేయడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు చాలా టెన్షన్ అయిపోయి తనకి చెప్తుంది. చెప్పిన తర్వాత వెళుతుంది, అబ్బాయిని అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకోమని అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి భయపడతాడు. అంటే ఇదంతా ఏంటి అర్థం కాదు. సడన్గా భయపడతాడు అబ్బాయి. భయపడిన తర్వాత ఏం చెప్పలేక సూసైడ్ చేసేసుకుంటుంది. చిన్నప్పటి నుండి గారాభంగా పెంచి లేక కలిగిన ఒక కూతురు ఉన్న ఫలానా చనిపోతే ఆ తండ్రి ఒక మంచి రైటర్ అన్నమాట. ఆయన ఫేమస్ రైటర్. ఆయన వాళ్ళ ఆవేదన ఇంకా మనకు చెప్పుకోవస్తుందా. అప్పుడు ఆ తండ్రి ఒక రిపోర్టర్ని పిలిచి సిచ్యువేషన్ చెప్తాడనమాట. నేనే గనక నా కూతురికి
నేను కరెక్ట్ ఎడ్యుకేట్ చేసి ఉంటే నీ శరీరంలో ఈ మార్పులు వస్తున్నాయి, తర్వాత రాను ఇట్లా ఉంటుంది నీ పరిస్థితి, నువ్వు అబ్బాయిలకు టెంప్ట్ కావద్దు, ఆ తర్వాత నువ్వు మ్యారీడ్ లైఫ్ ఇట్లా ఉండాలి అని నేను నిజంగా నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్గా నా కూతుర్ని ఎడ్యుకేట్ చేసి ఉంటే ఇంత జరగకపోయేది కదా అని చాలా బాధపడతాడు ఆయన. ఆ అబ్బాయి కూడా మామూలుగా అబ్బాయి మోసం చేసే మనస్తత్వం కాదు, జనరల్గా భయపడతాడు. భయపడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి తన దగ్గరకు వచ్చి, అంకుల్ మీరు ఎందుకు నన్ను మరీ ఖచ్చితంగా అడగలేదు, చేయలేదు, ఆ అమ్మాయి ఆత్మహత్య దాకా చేసుకుంది, దీనికి కారణం నేనే అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం నేనే కదా అని చెప్పేసి. అంటే ఆయనకు సంస్కారం ఉంది కాబట్టి, చిన్నోడు కదా, ఫస్ట్ టెంప్ట్ అయిపోతే భయపడతాడు, తర్వాత తను తెలుసుకుంటాడు కాబట్టి. కానీ అందరూ అట్లా ఉండరు కదా. అట్లా ఉండనప్పుడు మరి ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో పెంచుతున్నారు, చేస్తున్నారు, రకరకాలుగా హింసించి చంపుతున్నారు కదా. మరి చంపుతున్నప్పుడు ఆ మాత్రం అని ఇంట్లో చెప్పాలి కదా. కొందరైతే ఇంట్లో ఆడపిల్లల్ని కూపస్తమండుకాల్లాగా ఉంచేస్తారు, ఏమి ఉండదు, ప్రపంచంతో సంబంధమే ఉండదు వాళ్ళకి. అది ఎంతవరకు న్యాయం? అది కాకుండా వాళ్ళకి ఫ్రీగా ఎట్లా ఉండాలి, కాలేజ్కి ఎట్లా వెళ్ళాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక పద్ధతి అంటూ ఉంటే దానికి ఆడమగా తేడా ఏముందండి? ఏముండదు కదా. ఒక పద్ధతిగా మనం మాట్లాడడం, వాళ్ళని క్లియర్గా ఎడ్యుకేట్ చేయడం మనము అలవాటు చేస్తే. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నప్పుడు అబ్బాయి ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాడి శరీరం వాని మనసు వానికే వినప్పుడు రకరకాలుగా అంటే మంచి మంచి లగ్జరీ ఇవ్వాలని చూస్తుంటారు, పెద్ద పెద్ద బండ్లు కొని ఇవ్వాలని చూస్తుంటారు, ఇంకేమైనా ఎంత చేతనైతే అంతవరకు లగ్జరీ ఇవ్వాలని చూస్తుంటాం మనం. వాడేం చేస్తున్నాడు? కాలేజ్కి వెళ్ళి ప్రేమిస్తున్నాడా, చదువుకుంటున్నాడా, గాలికి తిరుగుతున్నాడా? ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ వరకు వచ్చేసరికి తెలుస్తుంది మనకి, రిజల్ట్స్ వచ్చినప్పుడు. అది కాకుండా నేను ఎదురుకే చెప్పాను కదా, కాలంతో పాటు యుగధర్మం మారిందనంటే అధర్మమే ఎప్పటికైనా. కానీ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు, స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు కాబట్టి స్వేచ్ఛ అంటే ఇది. నీ తల్లిదండ్రులకు ఇబ్బందికర కాకుండా ఆ పరిమితుల్లో మీరు బ్రతికి మీరు చక్కగా చదువుకొని ఒక ఉన్నతమైన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఉన్నతంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధానం ఉండాలి కదా. ఆ శరీరంలో వచ్చే మార్పులు, మనస్సులో కలిగే ఆలోచనలు, ఇవన్నిటికీ వాళ్ళకి వీళ్ళ ముందు తల్లిదండ్రులు ఒక స్నేహితుల్లాగా ఉంటే ఇవన్నీ జరగవు కదండి. అట్లా చాలామంది రేప్స్ గురి కావడం కానీ, లేకుంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత మనిషి పతనానికి దారితీస్తాయి. అవి అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ మనం రియలైజ్ కావాలి. ఒక్కసారి నేను తప్పు చేస్తున్నానంటే ఇంకోసారి ఆ తప్పు కంట్రోల్ చేసుకో. వాడికి తెలుసు నేను తప్పు చేస్తున్నాను, కానీ వాడు ఒప్పుకోడు. ఒకవేళ నిజంగా వాడు రియలైజ్గా అయ్యే మనిషి అయితే వాడు అనుకుంటాడు, రెండోసారి ఆ తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసినా కదా, మళ్ళీ ఎందుకు ఆ తప్పు చేయడం అని ఫస్ట్ వాడు ఆలోచించినప్పుడు, ఎవరు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆ తప్పు జరగడానికి అవకాశం ఉండదు కదా. అంటే ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ పోతాయి. పిల్లల్ని పెంచే పద్ధతి మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా సొసైటీలో గర్వంగా ఉండగలుగుతారు. వాళ్ళని చూసి మనం కూడా గర్వంగా తలెత్తుకొని బ్రతకగలుగుతాం కదా. అందుకనే పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్తగా పెంచండి. స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, మ్యారేడ్ లైఫ్ ఇవన్నింటికి వారధి వేసేది తల్లిదండ్రులే కాబట్టి మరి చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, చదువుకు దీనికి సంబంధం లేదు. కానీ మనకు ఒకటి తెలుసు కదా, మన శరీరానికి మనకి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏంటి, ఎట్లా మనకు ఆ శరీరం మనసు డెవలప్ అవుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళకు కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగి వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ మనం చెప్పగలిగితే లిమిటెడ్ లైఫ్ తప్పకుండా ప్రతి ఒక్కరు పిల్లలు బాగుంటారు. మనల్ని చూసే ఫారినర్స్ కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మన సంస్కృతికి వాళ్ళు తలెత్తి నమస్కరిస్తున్నారు, కానీ మనం అట్లా కాదు. అక్కడి విధానాన్ని మనం తీసుకుంటున్నాం స్వేచ్ఛ అనే పేరుతో. అది ఎప్పటికి కూడా మనకు మన భారతీయ కుటుంబ వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు చూడాలి. మీ పిల్లల్ని పెంచే పద్ధతిలో మీరంటూ కొంచెం ఓపిక అది మీరు పెడితే, మనసు పెడితే తప్పకుండా వాళ్ళు చక్కగా పెరిగి మీకంటూ మీకు మీ చుట్టూ సొసైటీకి ఒక మంచి పేరు తీసుకొస్తారు. బాగుంది కదా. ఇలా పెంచడానికి మీరు చూస్తారా? ఈ వీడియో తప్పకుండా చూడాలి, 10 మందికి పంచాలి మీరు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్లాంటి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.